Hello everyone, my name is Rama Chandran, English language subject expert and mindset coach with more than 15 years of experience. In this video, we are going to see phrases and sentences about hobbies. ఇంటర్వ్యూలో కానీ మనం జనరల్గా మన హాబీస్ గురించి చెప్పాలి అంటే ఎటువంటి సెంటెన్సెస్ మనం వాడొచ్చో ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా ఇంటర్వ్యూలో కొంతమంది ఏం చేస్తారంటే హాబీస్ గురించి అడిగినప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ వన్ హాబీ ఆర్ ఐ డోంట్ హ్యావ్ హాబీస్ అంటారు. అది రాంగ్. ఎందుకంటే మనకి హాబీస్ లేవు అంటే మనకి ఇంట్రెస్ట్ లేనట్టు లెక్క దేని మీద. సెకండ్ థింగ్, ఒక హాబీ కంటే కూడా ఒక 2 or 3 హాబీస్ గురించి చెప్పటం మంచిది. రైట్ ఫ్రెండ్స్? ఎస్, అవేంటో ఇప్పుడు చూద్దాం. హాబీస్లో మనం ఎప్పుడు కూడా మై హాబీస్ ఆర్ అని వాడాలి. మై హాబీస్ ఈజ్ రాంగ్. ఒక్కడికంటే ఎక్కువ చెప్తాం కాబట్టి. సో ఫస్ట్ వన్, లిసనింగ్ మ్యూజిక్ అంటారు కొంతమంది. నో, లిసనింగ్ టు మ్యూజిక్. లిసన్ అనే వర్డ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రావాలి. మనకి ఓన్లీ లిసనింగ్ టు మ్యూజిక్ అని చెప్పకూడదు, కొంచెం స్పెసిఫిక్గా చెప్పడానికి ట్రై చేయాలి హాబీస్ ఎప్పుడు కూడా. సో లిసనింగ్ టు మ్యూజిక్, క్లాసికల్ ఆర్ వెస్టర్న్, అలా స్పెసిఫిక్గా చెప్పడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ బై గోయింగ్ అవుట్ టు షాపింగ్ మాల్స్ ఆర్ న్యూ ప్లేసెస్. సో ఫ్యామిలీ టైమ్, సో హౌ యూ స్పెండ్ ఆల్సో కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, కుకింగ్. ఓన్లీ కుకింగ్ అనకూడదు. కుకింగ్ న్యూ రెసిపీస్, కుకింగ్ న్యూ ఐటమ్స్ ఆర్ ట్రయింగ్ యమ్మీ ఐటమ్స్, అలా స్పెసిఫిక్గా చెప్పడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, రీడింగ్ బుక్స్ అనే కంటే కూడా రీడింగ్ నావెల్స్, రీడింగ్ మ్యాగజైన్స్. ఓకే, సో యూ కెన్ సే రీడింగ్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఆర్ రీడింగ్ ఫిక్షన్ నావెల్స్, రీడింగ్ బయోగ్రఫీస్, రీడింగ్ ఆటోబయోగ్రఫీస్. ఎవరైనా స్వీయ చరిత్రల గురించి చెప్పడానికి కూడా అలా స్పెసిఫిక్గా చెప్పడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, డూయింగ్ యోగా లైక్ ప్రాణాయామం ఆర్ గోయింగ్ టు జిమ్ ఆర్ డూయింగ్ ఏరోబిక్స్, ఇట్లా స్పెసిఫిక్గా చెప్పడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, డాన్సింగ్. ఓన్లీ డాన్సింగ్ అనకూడదు. డాన్సింగ్ టు పాప్ మ్యూజిక్ ఆర్ ప్రాక్టీస్ జుంబా ఆర్ డూయింగ్ ఏరోబిక్స్. మేకింగ్ ఫ్రెండ్స్. సో మేకింగ్ ఫ్రెండ్స్కి ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే సో లైక్ మేకింగ్ ఫ్రెండ్స్ అట్ వర్క్ ప్లేస్, రైట్? సో మేకింగ్ ఫ్రెండ్స్ వైల్ ట్రావెలింగ్, అలా మీరు స్పెసిఫిక్గా చెప్పొచ్చు. గార్డెనింగ్ ఆన్ ది టెర్రస్, పైన గార్డెన్ చేయడానికి. సో గార్డెనింగ్ ఆన్ ది టెర్రస్, ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి. లేదంటే కూడా ఓపెన్ గార్డెనింగ్ ఆర్ balcony gardening, anything like that. Traveling to new places. Only traveling anakunda, traveling to new places or traveling to natural places, scenic beauty places, itla meeru mention cheyochu. Next, meditating and enjoying the silence. Okay, meditating near the calm places or meditating under the pyramid or meditating at the park area or meditating at the sea area, like that. సో అట్లా మనం ట్రై చేయొచ్చు. ఇవి కాకుండా కొంతమందికి స్టాంప్ కలెక్షన్, కాయిన్ కలెక్షన్. సో ఐ హ్యావ్ ది హాబీ ఆఫ్ కలెక్టింగ్ స్టాంప్స్, ఐ హ్యావ్ ది హాబీ ఆఫ్ కలెక్టింగ్ స్టోన్స్ ఆర్ కాయిన్స్ ఆర్ ఏజ్ ఓల్డ్ ఐటమ్స్, పురాతన వస్తువులు కలెక్ట్ చేసే హాబీ ఉంటుంది, రైట్? సో సమ్ వుడ్ హ్యావ్ ది హాబీ ఆఫ్ కలెక్టింగ్ బ్యూటిఫుల్ పిక్చర్స్, రైట్, ఫ్రమ్ మ్యాగజైన్స్ ఆర్ ఎనీ అదర్ బుక్స్. ఇంకా ఇవి కాకుండా విజిటింగ్ హోలీ ప్లేసెస్, ఓకే, పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం. రైటింగ్ పోయిట్రీ. సో కొంతమంది ఏంటంటే కవిత్వాలు రాస్తారు. సో రైటింగ్ పోయిట్రీస్ ఆర్ ఆర్టికల్స్, స్టోరీస్, అట్లా. టేక్ షార్ట్ ఫిలిమ్స్. Nowadays it's a trend, young directors are coming up and some students, they are doing these short films
దే ఆర్ గోయింగ్ వైరల్. సో ఇట్లా మీకు ఏ హాబీ ఉన్నా మీరు ఇట్లా స్పెసిఫిక్గా చెప్పడానికి ట్రై చేయాలి. ఇది కరెక్ట్. ఇంటర్వ్యూస్లో కానీ బయట ఎక్కడైనా సరే మీరు చెప్పే హాబీని స్పెసిఫిక్గా చెప్పడానికి ట్రై చేయండి. రైట్ ఫ్రెండ్స్? సో ఇట్లా మీరు స్పెసిఫిక్గా చెప్పినట్లయితే మీ ఇంట్రెస్ట్ ప్లస్ మీరు ఎంత క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది చాలా బాగా అర్థమవుతుంది అందరికీ. సో ఇవి మీరు ట్రై చేయండి. అండ్ వీటితో పాటు ఇంకా మీరు ఏమైనా డిఫరెంట్ సెంటెన్సెస్ కూడా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు సెటప్ మై ఓన్ బిజినెస్, I wanna give employment to old age people, or I want to help upcoming actors through my studio. అట్లా ఏమైనా సెంటెన్సెస్ కూడా మీరు ట్రై చేయొచ్చు, ఏమైనా క్రియేటివ్గా మీరు చేయాలంటే కూడా. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, కీప్ ట్రయింగ్ and be specific with your communication. All the best. Ramachandran.